మరోవైపు బీఆర్ఎస్ శ్రేణులు సింగరేణి ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ధర్నా నిర్వహించారు. కేంద్ర ప్రభుత్వం సింగరేణి బొగ్గు గనులను ప్రైవేటు పరం చేయడాన్ని వ్యతిరేకిస్తూ పెద్దపల్లి జిల్లా గోదావరి కనిలో ధర్నా చేపట్టారు. సింగరేణి బొగ్గు గనులను అంబానీ అదానీలకు కట్టబెట్టేందుకు కేంద్రం కుట్ర చేస్తోందని మంత్రి కొప్పుల ఈశ్వర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. సింగరేణిని ప్రైవేటు పరం చేస్తే బొగ్గు గని కార్మికుల పుట్టగొట్టిన వారవుతారని, కేంద్ర ప్రభుత్వ నిరంతర పాలనను వ్యతిరేకిస్తున్నామని తెలిపారు. టెర్రరిస్టులకు మీకు ఏం తేడా? ఈ 8 సంవత్సరాలు జరగనటువంటి పేపర్ లీకేజీలు ఇవ్వాలని ఎందుకు జరుగుతున్నాయి? ఏం కారణం? ఉద్దేశపూర్వకంగా ఒక ప్రభుత్వం పేపర్ లీకేజ్ చేస్తుందా? విద్యార్థుల జీవితాలతో ఆడుకుంటుందా? నిరుద్యోగుల జీవితాలతో ఆడుకుంటుందా? దీని వెనుక ఉన్న కుట్ర ఏంది? మీకు కావాలి రాజ్యాధికారం. రాజ్యాధికారమే కావాలనుకుంటే ప్రజలను మెప్పించండి, ఒప్పించండి, మంచి ప్రణాళిక పెట్టండి, మాకంటే గొప్పగా పనిచేస్తామని చెప్పండి. కానీ ఈ దొంగ చాటున దెబ్బ కొట్టేటువంటి ఈ దుర్నీతి, ఈ రాజకీయ దుర్మార్గం బీజేపీ ప్రభుత్వంలో చూస్తున్నాం. తెలుగు కొత్త నినాదం చూస్తున్నాం. మీరు వచ్చి ఎన్ని 3 రోజులు అయింది? నిన్నగాక మొన్న అధికారంలోకి వచ్చేరు. టెర్రరిస్టులకు మీకు ఏం తేడా? ఈ 8 సంవత్సరాలు జరగనటువంటి పేపర్ లీకేజీలు ఇవ్వాలని ఎందుకు జరుగుతున్నాయి? ఏం కారణం? ఉద్దేశపూర్వకంగా ఒక ప్రభుత్వం